రామచంద్రయ్య 70 ఏళ్ల వయసులో తన చివరి శ్వాస విడిచాడు. శరీరం విశ్రాంతి తీసుకుంది, కానీ ఆ మనిషి మాత్రం ఆగలేదు. అతని ఆత్మ తేలికగా, కనబడకుండా, అస్థిరంగా తాను ఎంతో ప్రేమించిన వాళ్లతో ఇంకా బలంగా కట్టుబడి ఉండిపోయింది. నేను వెళ్ళిపోయాను అని అతను గ్రహించాడు. కాను నా ఆందోళనలు చావడం ఇంకా నేర్చుకోలేదు. ఇంట్నర్, చిన్న ఇల్లు. ఉదయం అతని భార్య కిటికీ దగ్గర కూర్చుంది. ముందులా కాదు, ఇంకాస్త క్షీణంగా కనిపించింది. నిన్నటిపేట పేపర్ను మడుస్తూ ఉంది. ఆసక్తితో కాదు, అలవాటుగా. రామచంద్రయ్య ఆమె పక్కనే నిలబడ్డాడు, కనిపించకుండా. ఒకప్పుడు అదే చేతులు 5 పిల్లలను పెంచాయి. రాత్రిళ్ళు అతని నుదిటిపై మృదువుగా తాకేవి. ఇప్పుడు అవే చేతులు కంపిస్తున్నాయి. అతని ఆత్మ గట్టిగా సంకోచించింది. ఆమె మందులు తినమని ఎవరు గుర్తు చేస్తారు? ఆమె మౌనం బాధగా మారినప్పుడు ఎవరు గమనిస్తారు? తన జీవితమంతా ఆమెకు ఒక గోడలా నిలబడ్డాడు. ఇప్పుడు ఆ గోడ కూలిపోయింది. చలిగాలిలాగా భయం లోపలికి చొరబడింది.